This is Sridhar Kadari, Senior Journalist, Managing Editor, Vimedia News. Telangana Rashtra Forest Development Corporation Vice Chairman and Managing Director Dr. G. Chandrasekhar Reddy IFS ఆఫీసర్ ని కలవబోతున్నాము. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని తాను IFS కి సెలెక్ట్ అయ్యి తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ గా మేనేజింగ్ డైరెక్టర్ గా అద్భుతమైన సేవలు అందిస్తున్నారు డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారు. ఆయన సాధించిన విజయాలేంటి, వాటి గొప్పతనం ఏంటి, ప్రత్యేకత ఏంటి అనేది ఇప్పుడు సార్ మాటల్లో విందాం. మా స్వస్థలం వచ్చేసి బోరిగా మా గ్రామము ఇచ్చోడ మండలము ఆదిలాబాద్, ప్రస్తుతం ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లా. మొదటగా నా తల్లిదండ్రులకు నమస్కరిస్తూ, తల్లి పేరు భాగ్యలక్ష్మి, తండ్రి పేరు వెంకట్రామరెడ్డి గారు. బోత్ సమితి ప్రెసిడెంట్గా వారు సేవలు అందించారు. వారి స్ఫూర్తి ఈ ప్రజలకు సేవ చేయాలి, సమాజానికి కాంట్రిబ్యూట్ చేయాలి అనేది మాకు తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి ఇది. అలాగే మా బ్రదర్స్ కూడా ఇదే పద్ధతిని పాటిస్తూ వాళ్ళు కూడా వారి వారి రంగాల్లో ఎక్సలెన్స్గా వచ్చారు. ఇది నాకున్నటువంటి బ్యాక్గ్రౌండ్. 7th వరకు గ్రామంలోనే చదివాను, తెలుగు మీడియం. 10th వరకు గవర్నమెంట్ గజిటెడ్ హై స్కూల్ ఆదిలాబాద్లో. తర్వాత ఇంటర్మీడియట్ ఆదిలాబాద్ డిగ్రీ కాలేజ్లో చదవడం జరిగింది. తర్వాత BSc ఫారెస్ట్రీ కామారెడ్డి కాలేజ్లో చదువుకున్నాను. ఇక అక్కడి తర్వాత నాకు చదువు మీద చాలా ఆసక్తి పెరిగింది. తర్వాత జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ న్యూఢిల్లీలో MSc చేయడము, ఆ తర్వాత IFS సెలెక్ట్ కావడము 1991 సంవత్సరము. నాకు ఆల్ ఇండియా 10th ర్యాంక్ వచ్చింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో కంబైన్డ్ స్టేట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. నేను ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత కూడా చదువు కొనసాగించాను, PhD చేశాను. అలాగే పబ్లిక్ పాలసీ మేనేజ్మెంట్ IIM బెంగళూరులో చదివాను. అందులో భాగంగానే ఒక సెమిస్టర్ సిరాక్యూస్ యూనివర్సిటీ అని న్యూయార్క్ స్టేట్లో చదవడం జరిగింది. సో చదువును ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాను ప్రస్తుతం. ఇది ఎన్విరాన్మెంటల్ సైన్సెస్కి సంబంధించి, పర్యావరణానికి సంబంధించినటువంటి సబ్జెక్టు. సింగరేణి కాలేజ్లో వర్క్ చేస్తున్నప్పుడు చేయాలనిపించింది. సో అదే సబ్జెక్ట్ని ఎంచుకొని అందులోనే డాక్టరేట్ పొందడం జరిగింది కాకతీయ యూనివర్సిటీకి. మాకు కామారెడ్డి కాలేజ్లో జనార్దన్ రెడ్డి సార్ అని ఫారెస్ట్రీ టీచ్ చేసేవాడు. వారు మమ్మల్ని అందరినీ ఒకసారి డెహ్రాడూన్ తీసుకెళ్ళడం జరిగింది. డెహ్రాడూన్ అంటే ఇంకా ఫారెస్ట్రీకి అద్భుతమైన ప్రదేశం. అంటే ఫారెస్ట్ రీసెర్చ్ కానీ ఫారెస్ట్ సర్వీస్ కానీ అక్కడే జన్మస్థలం అనుకోవచ్చు. సో అక్కడికి తీసుకెళ్ళినప్పుడు అక్కడే ఒక విత్తనం పడింది. అప్పటి నుంచి తప్పకుండా నేను IFS ఆఫీసర్ అవుతాను అనేది మైండ్లో పడింది. అదే సాధించాను. నాకు అమ్మా నాన్న ప్రోత్సాహంతో పాటు మా అన్నయ్యలు కూడా చదువులో ఎక్సలెన్స్ అవ్వడం వల్ల నేను వాళ్ళని అనుసరిస్తూ వచ్చాను. అమ్మ ప్రోత్సాహము ఎప్పుడు ఇక్కడ ఉంటే మీరు అభివృద్ధి చెందలేరు, తప్పకుండా చక్కగా చదువుకోండి అని చెప్పేసి చాలా ఎంకరేజ్ చేసేవారు. నాన్నగారి సపోర్ట్ అంటే వారు సామాజిక సేవా పరంగా ప్రజలతో మమేకమై ఉండేవారు. అంటే ఇంత పెద్ద ఉద్యోగంలో ఉన్నా కూడా మేము వెళ్తే ప్రజలు ఎలా చూస్తారో కానీ తను వెళ్తే మాత్రం 10 మంది చుట్టూ వచ్చేవారు, 10 మంది తనతో మాట్లాడేవారు, 10 మంది పలకరించేవారు. సో ఆ విధంగా వారి నుంచి చాలా నేర్చుకున్నాం. 34 సంవత్సరాల సర్వీస్లో పిల్లలు భార్య సహకారం లేనిది మనం ముందుకెళ్ళలేం. తన పేరు వచ్చేసి రజిత, పిల్లలు అఖిల్ అండ్ చిన్నవాడి పేరు అక్షయ్. పిల్లలు ఇద్దరు వారి ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఇద్దరికి పెళ్ళిళ్ళు అయినాయి. బట్ ఎప్పుడు కూడా నా ఉద్యోగము నాకు వారు ప్రతిసారి ప్రోత్సాహమే కానీ, ఏది అడ్డంకులు వేయడం కానీ, ముందుకెళ్ళాలని చూడడమే కానీ, ఎంకరేజ్ చేయడమే కానీ ఎప్పుడు నాకు అవరోధంగా అనిపించలేదు. ఫ్యామిలీ బాధ్యతలు కానీ ఎప్పుడు అవరోధంగా ఉద్యోగ ధర్మానికి అడ్డు రాలేదు. అంటే ఒకటి ఇంటి వ్యవహారాలన్నీ మొత్తం నెత్తి మీద వేసుకొని చూసుకోవడము, పిల్లలను సక్రమమైన మార్గంలో పెట్టడము, ఇవన్నీ చూసుకున్నంత వరకు మనకి ఎలాంటి బాధ్యత అనేది తెలియదు. సో ముఖ్యంగా తను చక్కగా నిర్వర్తించి వారిద్దరిని మంచి పౌరులుగా అందించడం అనేది జరిగింది. దానికి కూడా నాకు చాలా సంతోషం. తల్లిదండ్రుల నుంచి స్ఫూర్తి తీసుకున్నాను. కుటుంబాన్ని నుంచి నాకు సేవ చేసే అవకాశాన్ని కల్పించడము. కానీ మొదటి స్ఫూర్తి మాత్రం సమాజంలో మార్పు తీసుకురావాలి, సమాజానికి మంచి చేయాలనేది మొదటి నుంచి కుటుంబంలో ఉన్న భావన. ఇంకో విషయం ఏంటంటే మై మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ వాజ్ ఎ ఫారెస్ట్ కాంట్రాక్టర్. బీడీ లీఫ్ అనేది మేము చిన్నతనం నుంచి కూడా చూసాము. అయితే ఒకసారి అధికారి అయిన తర్వాత మన గ్రామమా, మన జిల్లానా,
మన మనుషుల అనేది ఉండదు. సమాజం పరంగా మనం ఏం చేస్తున్నామో ఇంకేది చేయొచ్చు. ఎందుకంటే పెద్ద స్థాయిలో ఉన్నప్పుడు దట్టు పర్యావరణం అంటే దానికి హద్దులు లేవు. కాబట్టి ఒక సమాజంలో మార్పు తీసుకురావాలి, మంచి చేయాలి అనే ఉద్దేశమే ఉంటుంది. కానీ ఈ పర్యావరణము, ఈ అడవుల ప్రయోజనాలు అనేది ముఖ్యంగా విశ్వవ్యాప్తం. అది మన జిల్లా వరకు, మన గ్రామం వరకు అనేది ఉండదు. కాబట్టి మనం ఏం ఆలోచించినా, ఏం చేసినా ఒక జాతీయ దృక్పథం కానీ, లేదంటే రాష్ట్ర అవసరాలను అనుగుణంగా పెట్టుకోవడము, ప్రపంచంలో భారతదేశానికి ఉన్నటువంటి బాధ్యతలు ఏమున్నాయనేది అవి నిర్వర్తించడము, పర్యావరణ పరంగా అనేది చూసుకోవడము, ఇలాంటివన్నీ మనని ఉద్యోగ ధర్మంలో ఒక శాసిస్తాయి. కానీ మన పర్సనల్ రిక్వైర్మెంట్స్ అనేది ముఖ్యంగా మా ఉద్యోగంలో, ఫారెస్ట్ సంబంధించిన ఉద్యోగంలో అది ఉండదు. అంటే నేను ఎక్కువ కాలం పని చేయలేదు PCCF హాఫ్గా. బట్ వచ్చిన కొంతకాలంలో నా అనుభవం ఏంటంటే, ఉద్యోగంలో IFS ఆఫీసర్ ఎవరైతే ఉద్యోగంలో చేరుతారో వాళ్ళకి పై స్థాయిలో కూర్చోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందరికీ అవకాశం రాదు వివిధ కారణాల వల్ల. బట్ అదృష్టవశాత్తు నేను CM గారి ముఖ్య కార్యదర్శిగా ఉంటూ నాకు కొన్ని రోజులు అక్కడ బాధ్యతలు నిర్వహించే అవకాశం దక్కింది. ముఖ్యంగా ఈ బిగ్గెస్ట్ సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ ఏంటంటే, గత 30 సంవత్సరాల నుంచి తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి, అంటే తెలంగాణలో జన్మించినటువంటి వ్యక్తి PCCF హాఫ్గా బాధ్యతలు నిర్వహించలేదు. అలాగే భవిష్యత్తులో చూస్తే కూడా ఇంకో 20 సంవత్సరాల వరకు అలాంటి అవకాశం వచ్చే ఛాన్స్ కూడా కనబడలేదు. సో ఈ 50 సంవత్సరాల్లో దాదాపుగా నేను ఒక్కడిగా కొన్ని రోజులైన బాధ్యత నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉంది. అంటే మొత్తం రాష్ట్రం మొత్తానికి అడవుల పరిరక్షణ కావచ్చు, అడవులకి సంబంధించినటువంటి పర్సనల్ అంటే ఈ స్టాఫ్కి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కావచ్చు, చక్కటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం కావచ్చు, అభివృద్ధి పరంగా చర్యలు తీసుకోవడం కావచ్చు, మరి అందరికీ ఒక మార్గదర్శకంగా ఉండే పొజిషన్ అది. సో అక్కడి నుంచి మనం ఏం చెప్పినా కూడా ఒక డైరెక్షన్ లాగా ఎంటైర్ ఫారెస్ట్ ఫ్రాటర్నిటీ అనేది ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఆ పోస్ట్కు ఉన్నటువంటి ప్రాముఖ్యత, గొప్పతనం దానికే ఉంటుంది. ఒకేసారి CM ముఖ్య కార్యదర్శిగాను, వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కార్పొరేషన్కి, అలాగే PCCF హాఫ్గా 3 బాధ్యతలు ఒకేసారి నిర్వహించే అవకాశం వచ్చింది. అయితే CM కార్యదర్శిగా ఉన్నప్పుడు దాదాపు 11 డిపార్ట్మెంట్స్, వివిధ డిపార్ట్మెంట్స్ అనుసంధానం చేయడము, రకరకాల పాలసీస్ పుష్ చేయడము, డెసిషన్ మేకింగ్లో ఉన్నటువంటి సాధక బాధకాలు ఏంటి, పబ్లిక్ పాలసీ అండ్ మేనేజ్మెంట్ కోర్స్ చేశాను కాబట్టి కొంతవరకు అవగాహన ఉంది. సో ముఖ్యంగా గత 18 నెలల కాలంలో ఎన్నో ఇనిషియేటివ్స్, ఎన్నో పబ్లిక్కి కావాల్సినటువంటి పాలసీలని రూపొందించడం జరిగింది, ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. హౌసింగ్ కావచ్చు, రేషన్ కార్డ్స్ కావచ్చు, ఈ మన సన్న బియ్యం లేదు, 500 రూపీస్ సిలిండర్ కావచ్చు, ఇలాంటి చాలా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. పాలసీ మేకింగ్లో ప్రతి ఒక్క డెసిషన్ లార్జర్ ఇంపాక్ట్ ఉంటుంది, మొత్తం సమాజం మీద ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ప్రతిదీ 10 మందితో చర్చించి, 10 రకాల మనుషులతో చర్చించి, సాధక బాధకాలు ఏమున్నాయి, ఇంప్లిమెంటేషన్లో బాధకాలు ఏమున్నాయి, ప్రతి లాస్ట్ మంత్స్కి మనం చేరుకోగలుగుతున్నామా, పాలసీ ద్వారా చేరుకోవాలంటే ఎలాంటి చర్యలు ఉండాలి, అందులో మరి ముఖ్యంగా పేదలను గుర్తించడం ఎలా అనేది, ఇవన్నీ ఏంటంటే మళ్ళీ అదే సమయంలో మన ఖజానాపై భారం ఎంతవరకు పడుతుంది, ఇవన్నీ కూలంకుషంగా చర్చించి మరి అందరికీ మంచి జరగాలి. ప్రతి పాలసీ రూపొందించేటప్పుడు అందరూ చేసేది ఇదే. బట్ అది ఎంతవరకు ప్రజలు రిసీవ్ చేసుకుంటారు, ప్రజల్లో మనం ఇంప్లిమెంట్ చేసేటప్పుడు చివరి మనిషికి ఎలా చేరుతుంది, దాంట్లో ఎలాంటి అవకతవకలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క పదంని క్షుణ్ణంగా చూసుకొని ఇంప్లిమెంట్ చేయగలిగినప్పుడే దాని సార్థకత ఉంటుంది. అందులో డెఫినెట్గా మనం పారదర్శకంగా వివరించడం జరిగింది, ఇంప్లిమెంటేషన్లో కూడా చక్కగా ముందుకెళ్ళడం జరిగిందని నేను భావిస్తున్నాను. రాష్ట్రపతి నిలయము దాదాపు 100 ఎకరాల స్థలం ఉంటుంది. ఆ స్థలంలో ఏంటంటే పాములు, కోతులు, అన్ని పిచ్చిమొక్కలన్నీ నిండి ఉండేవి. అందులో రాష్ట్రపతి గారు వచ్చినప్పుడల్లా మార్నింగ్ వాక్కి వెళ్ళేవారు. అయితే ఇంత మనం రాష్ట్రంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేస్తున్నాం కదా అనేది సార్ మైండ్లో పడి
మరి ఇక్కడ కూడా మొక్కల అభివృద్ధి చేయొచ్చు కదా అనేది ఒక అంశంగా తీసుకొని వారు పిలిపించడం జరిగింది. సో అది దృష్టిలో పెట్టుకొని మరి ఆ ప్రదేశాన్ని ఎలా అభివృద్ధి చేస్తే బాగుంటుంది అనేది కాన్సెప్ట్గా తీసుకొని మొత్తం మ్యాపింగ్ చేసుకొని ఏ విధంగా ముందుకెళ్దామనేది అనుకున్నప్పుడు కొన్ని థీమ్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేశాను. ఒకటి రాక్ ఏరియాలో రాక్ గార్డెన్ అనేది పెట్టి అక్కడ వాటర్ ఫాల్ పెడితే ఎలా ఉంటుంది అనేది ఒకటి తీసుకున్నాము. వింటేజ్ ట్రీస్, శాండల్వుడ్, రోజ్వుడ్, రెడ్ శాండర్స్, టీక్, ఈ 4 మొక్కలు వింటేజ్ ట్రీస్ అంటాం. ఇదంతా ప్రొటెక్షన్లో ఉంది కాబట్టి ఈ మొక్కలు నాటితే ఇక్కడ బాగుంటుంది అనేది అదొకటి తీసుకున్నాము. అలాగే 2-3 అదర్ కాన్సెప్ట్స్, మెడిసినల్ గార్డెన్ కావచ్చు, తాళ్ళవనం కావచ్చు, ఇంకా సాక్రెడ్ గ్రోవ్ కావచ్చు, బటర్ఫ్లై గార్డెన్ కావచ్చు, జిమ్నోస్పర్మ్స్ గ్రోవ్స్ అని ఇలా 7-8 రకాల థీమ్స్ తీసుకోవడము, వాటిని అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే వాకింగ్ ట్రాక్ని కూడా చక్కగా ఇరువైపులా ఫ్లవరింగ్ వచ్చే మొక్కలు 3 లెవెల్స్లో, ష్రబ్స్, హర్బ్స్ అండ్ ట్రీస్, అవి 3 ఒక వాల్ లాగా కనబడేటట్టు, అలాగే పక్కన పచ్చదనంతో లాన్ వేయడము. సో ఈ ట్రాక్నంతా అభివృద్ధి చేసి ఒక సుందరమైన ప్రదేశంగా తీర్చిదిద్దడం జరిగింది. సో దీన్ని రాష్ట్రపతి గారు ప్రారంభించడం జరిగింది, రామ్నాథ్ కోవింద్ గారు. అలాగే వారికి ఉన్నటువంటి ఎంతూజియాజం వల్ల ఒకరోజు మార్నింగ్ వాక్కి పిలవడం జరిగింది. అందులో ప్రతి విషయాన్ని ఆయన కూలంకుషంగా చర్చించి ఆ విషయాన్ని అర్థం చేసుకొని ఎన్నో ప్రశ్నలు అడిగి వాటికి వివరాలు తెలుసుకోవడం జరిగింది. ఇదొక మంచి అనుభూతిగా నాకు మిగిలింది. ఎందుకంటే మామూలుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఎంట్రీ అవుతున్నారంటేనే ఒక గౌరవ సూచకంగా గత 3 సంవత్సరాలుగా రాష్ట్రపతి నిలయంలో పొందడం జరుగుతుంది. అది నాకు లభించిన ఒక సదావకాశంగా భావించాను. సో ఈ చేసిన వర్క్నంతా నేను ఒక డాక్యుమెంట్ రూపంలో, బుక్ రూపంలో తీసుకురావడం జరిగింది. అది కూడా వారు చాలా అభినందించారు. దానికి తోడు ఇంకో 2 కాపీలు అడిగి తీసుకోవడం జరిగింది. అలాగే దీన్ని రాష్ట్రపతి నిలయంలో కూడా డిస్ప్లేకి పెట్టడం జరిగింది. డెఫినెట్గా వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ దీన్ని ప్రశంసించడం జరిగింది. రామ్నాథ్ కోవింద్ గారు గ్రౌండ్ టు ఎర్త్ పర్సన్ నేను చూసింది. తెలియని విషయాన్ని తెలుసుకోవడము, ముఖ్యంగా మొక్కల పట్ల ఆయనకున్నటువంటి మక్కువ కానీ ప్రేమ కానీ వాకింగ్లో చూడడం జరిగింది. ఎక్కడైతే ఏదైనా చెట్టుకు ఏదైనా జరిగి ఉంటే కూడా దాన్ని చర్యలు తీసుకోండి అని చెప్పడము, చెట్ల గురించి వివరాలు అడగడము, అలాగే బాగా చేశారు అని ప్రశంసించడము, అది మాకు ఇంకా స్ఫూర్తినిచ్చి ఇంకా బాగా చేసే అవకాశం రావడము. సో అది ఒక గౌరవప్రదంగా భావించాను నేను. అండ్ దానికి తోడు రెస్పాన్సిబిలిటీగా కూడా భావించి తప్పకుండా మంచి పని చేశామని నేను అనుకుంటున్నాను. అదే అంటే కోతులు, పాములు, పిచ్చి మొక్కలతో నిండి ఉన్న ప్రదేశాన్ని సుందరంగా మార్చడం అనేది వారు అభినందించారు. ఆ అభినందనకు అనుగుణంగా మేము ఇంకా కొంచెం కష్టపడి మొక్కలను బ్రతికించడం అనేది మామూలు విషయం కాదు మనకున్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో. కానీ కష్టపడి ఇష్టపడి వాటిని బ్రతికించి ఒక సుందర నందనవనంగా తీర్చిదిద్దడం జరిగింది. దానికి కూడా చాలా అప్రిషియేషన్ కూడా రావడం జరిగింది. ఏంటంటే మొత్తం భుజాలపై వేసుకొని అభివృద్ధి చేశాను కాబట్టి రాష్ట్రపతి నిలయానికి సంబంధించిన కార్యదర్శి నన్నే ముందుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్తే ఆ రోజు పొందిన అనుభూతి చాలా గొప్పగా ఉంది నా మదిలో. సో ఇది మన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారితో దిగినటువంటి ఫోటో. వారు అప్రిషియేట్ చేసిన రాక్ గార్డెన్ విధానం ఇది. ఒక్క రోజులో చేసినటువంటి పని, ఒక జాబ్లో చేసినటువంటి పని కాకుండా గత 34 సంవత్సరంలో మనం సామాజిక పరంగా ఎంత కాంట్రిబ్యూట్ చేశామో, పర్యావరణ పరంగా ఎంతవరకు మనం కష్టపడి రకరకాలైనటువంటి పనులు చేసామనేది నాకు ఒక అవకాశంగా వచ్చింది గవర్నర్ గారి ముందర తెలియజేయడానికి. సో ఇవన్నీ చెప్పినప్పుడు వారు చాలా సంతోషించి తర్వాత జరిగినటువంటి పరిమాణాల అనుగుణంగా వారు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చిత్తూరు జిల్లా డిఎఫ్ఓ దగ్గర నుంచి వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వరకు చేసినటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా ఏంటంటే ఈ వృక్ష పరిచయ క్షేత్రానికి సంబంధించి కానీ, అర్బన్ ఫారెస్ట్ పార్క్స్కి సంబంధించినటువంటి కానీ, రాష్ట్రపతి నిలయంలో చేసినటువంటి వర్క్ కానీ, ఇవన్నీ ఒక స్థాయిలో నిలబెట్టడం జరిగింది. వాటిని అన్నిటినీ చూసి వారు అప్రిషియేట్ చేశారు. చేసిన తర్వాత ఒక డెసిషన్కి వచ్చేసి ఆ అవార్డు ఇవ్వడం జరిగింది.
రాజ్భవన్ తరపున ఇచ్చినటువంటి ఈ అవార్డు గవర్నర్ గారు, చీఫ్ జస్టిస్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ముగ్గురు చేతుల మీదుగా అందుకోవడము ఒకే వేదికపై చాలా సంతోషంగా ఉంది. అది మాటల్లో చెప్పలేనటువంటి ఆనందం. దట్టు కుటుంబ సభ్యులు కూడా అందరూ ఆ సభకి రావడం జరిగింది. ఆ రోజు 26 జనవరి 2025 ఈవినింగ్ ఐటీలో సందర్భంగా ఆర్గనైజ్ చేసిన ఈవెంట్లో ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. అయితే ఒకటి, ఎనీ రికగ్నిషన్ మనకు అది ఒక బార్గా నిలిచి నెక్స్ట్ లెవెల్కి అచీవ్మెంట్ అనేది రెస్పాన్సిబిలిటీ డెఫినెట్గా పెంచుతుంది. సో దానికి అనుగుణంగా మనం వెలగాలి, దానికంటే మంచిగా చేయగలం అనేది నిరూపించుకోగలగాలి ఏ అవార్డు వచ్చినా కూడా. సో అవార్డు వచ్చింది కదా అని మనం అక్కడే కూర్చోలేము. సో మనం చేసే పనిని మనం ఇంకా విజయోత్సాహంతో ఇంకా ముందుకెళ్ళి చేసుకొని ఉంటే అది సామాజికంగా ఎంతో ఉపయోగపడుతుంది. నేను మొట్టమొదటిగా వాటర్ కన్జర్వేషన్ మిషన్, అది నీరు మీరు కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడు ఆస్ట్రేలియాలో మురే డార్లింగ్ బేసిన్ నదిలో ఎలాంటి నది పరివాహక ప్రాంతంలో ఎలాంటి చర్యలు చేపడుతున్నారు అనేది స్టడీ చేయడానికి ఆ రోజుల్లో పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి రే గారు, కమిషనర్ గారు పునీట గారు, నేను ముగ్గురం ఆస్ట్రేలియా టూర్కి వెళ్ళడం జరిగింది. బ్రిస్బేన్, సిడ్నీ, క్యాన్బెరా, మెల్బోర్న్, అడిలైడ్, మొత్తం నార్త్ టు సౌత్ మొత్తం ఆ నది పారుతుంది కాబట్టి ఆ పరివాహక ప్రాంతం అంతా తిరిగి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాము. ఆ తర్వాత నేను చదువులో భాగంగా అమెరికా వెళ్ళడం జరిగింది. అమెరికాతో పాటు ఈ కార్పొరేషన్లో జాయిన్ అయిన తర్వాత ఉరుగ్వే, అర్జెంటీనా దేశాల్లో యూక్లిప్టస్ ఎలా పెంచుతున్నారు, యూక్లిప్టస్ పెంచే పద్ధతులు ఏంటి, వాళ్ళు పాటించే పద్ధతులు ఏంటి, వాటిపై అవగాహన కోసం మన స్టాఫ్ని కూడా తీసుకెళ్ళి సందర్శించడం జరిగింది. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో కెన్యా, టాంజానియా రాష్ట్రాలు ఈకో టూరిజం పరంగా ఆఫ్రికా ఖండంలో ఎలా జరుగుతుంది, ఎంత బాగా చేశారు వాళ్ళు, మనం ఏమన్నా నేర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి, కార్పొరేషన్కి సంబంధించిన ఉద్యోగులతో పర్యటించడం జరిగింది. సో ఇవన్నిటి వల్ల మనకి ఏంటంటే మనం చేస్తున్న దాన్ని బాగా చేస్తున్నాం అని అయినప్పటికీ కూడా కొత్త ప్రదేశాల్లో, కొత్త వాతావరణ పరిస్థితుల్లో, కొత్త సామాజిక కోణంలో ఎలా చేస్తున్నారు, మనం వాటన్నిటిని మనం ఇక్కడ ఆలోచన చేసామా, వాటిని అన్నింటినీ చేసుకొని చర్యలు తీసుకుంటున్నామా అనేది అవగాహన పెంచుకోవడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. అలాగే బెస్ట్ ప్రాక్టీసెస్ అనేవి ఇక్కడ ఉంటాయి, అక్కడ ఉంటాయి. మ్యూచువల్గా నేర్చుకోవడము, మంచి విషయాలు నేర్చుకొని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశాన్ని కల్పించుకోవడం అనేది ఈ సందర్శన వల్ల మనకు అవగాహన వచ్చినటువంటి విషయాలు. బీఎస్సీ ఫారెస్ట్రీ చదివిన వ్యక్తిగా నాకు ఒక బీఎస్సీ ఫారెస్ట్రీ కాలేజ్, ప్రొఫెషనల్ ఫారెస్ట్రీ ఎడ్యుకేషన్ అనేది మన రాష్ట్రంలో మొట్టమొదటిగా నా చేతుల మీదుగా ప్రారంభించడం అనేది నాకు చాలా గర్వంగా ఉన్నటువంటి విషయం. అంతేకాకుండా స్క్రాచ్ నుంచి, అంటే అక్కడ ఏమీ లేనప్పటి నుంచి మొదటి కాన్వొకేషన్ వరకు 5 సంవత్సరాల పాటు మొట్టమొదటి డీన్గా, ఫౌండర్ డీన్గా అక్కడ బాధ్యతలు నిర్వర్తించడం అనేది నాకు కలిగిన అదృష్టం. బట్ ఏదో అదృష్టం అనేది అని కాకుండా నేను చాలా కష్టపడి అక్కడికి వెళ్తే ప్రతి ఇటుకలో, ప్రతి చెట్టులో నేను చూసుకుంటాను అక్కడికి వెళ్ళినప్పుడు. సో చాలా కష్టపడి, ఇష్టపడి, ఎంతో నేర్చుకొని, అది కొత్త ఉద్యోగం. అకాడమిక్ ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ అనేది చాలా కొత్త ఉద్యోగం. సో నేర్చుకొని ఎంతో కష్టపడి ఎన్నో రకాల మనుషులతో, ముఖ్యంగా మెట్టుపాలెంకి సంబంధించిన ప్రొఫెసర్స్ కావచ్చు, బిల్డింగ్ నిర్మాణ దశలో ఉన్నప్పుడే ల్యాబ్స్ ఎలా ఉండాలి అనే ఉద్దేశంతో, మ్యూజియం ఎలా ఉండాలి, లైబ్రరీ ఎలా ఉండాలనే ఉద్దేశంతో రకరకాల వర్క్షాప్స్, నేషనల్ లెవెల్లో ప్రాముఖ్యత కలిగిన, అనుభవం కలిగిన అధ్యాపకులని, ఎక్స్పర్ట్స్ని పిలిచి వాళ్ళతో అవగాహన కార్యక్రమాలు మేము పెట్టించుకొని మన బిల్డింగ్ రూపకల్పనలో ఎలాంటి చర్యలు, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, ప్రతి ఒక్కటి చాలా మెటికులస్గా ప్లాన్ చేయడం జరిగింది. అందువల్ల నేను చాలా సాటిస్ఫాక్షన్ అనేది అది రూపుదిద్దుకున్న విధానం చూస్తే చాలా గర్వంగా ఉంటుంది. నాకనే కాదు, గతంలో ఐపీఎస్ ఆఫీసర్స్, ఆల్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, ఎమ్మెల్యేస్, ఎంపీస్, ఈ మధ్య కాలంలో ఫారెస్ట్ ఆఫీసర్స్ ప్రతి ఒక్కరూ దాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు,
అధ్యాపకులు రీసెర్చ్ ల్యాబ్స్ సందర్శించి వాళ్ళని ప్రశంసించడం జరిగింది. అలాగే విద్యార్థులు కూడా చక్కగా ఎక్సలెన్స్ అచీవ్మెంట్ అనేది జరుగుతూ ఉంది. మొట్టమొదటి బ్యాచ్లోనే ఐఎఫ్ఎస్ సెలెక్ట్ కావడము, ఈ మధ్య కాలంలో నిర్వహించిన గ్రూప్ 1లో 4 ఉద్యోగాలు రావడము, ఇలా రకరకాలుగా అక్కడ సక్సెస్ అనేది ఉంది. అకాడమిక్ ఎక్సలెన్స్ అనేది అక్కడ మనకు కనబడుతుంది. అది ఎకరాలు అనే కంటే ఒక అడవిలో ఒక భాగంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనే పద్ధతిలో మనం తీసుకోవడం జరిగింది. మనకి ఎక్స్పెరిమెంటేషన్ కానీ రీసెర్చ్ కానీ కావాల్సినంత ప్రాంతం ఉంది. అక్కడ మనకు బీఎస్సీ, ఎంఎస్సీ, పిహెచ్డి అనే 3 కార్యక్రమాలు ఫారెస్ట్రీకి సంబంధించిందే. అదే చెప్పాను కదా, మొట్టమొదటిగా మన తెలంగాణలో ప్రొఫెషనల్ ఫారెస్ట్రీ ఎడ్యుకేషన్ అనేది ఫస్ట్ టైం. ప్రొఫెషనల్ కోర్సెస్ అగ్రికల్చరు, వెటర్నరీ, హార్టికల్చర్ ఇవన్నీ మన దగ్గర చాలా కాలం నుంచి ఉన్నాయి. కానీ మొట్టమొదటిసారిగా ఫారెస్ట్రీ ఎడ్యుకేషన్ అనేది మనం ప్రారంభించుకున్నాము. మరి దానికి అనుగుణంగా మనం అటవీ శాఖలో ఉండే అన్నింటిలో బీఎస్సీ ఫారెస్ట్రీకి ప్రాధాన్యతనివ్వాలి. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఎలా అయితే అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ని తీసుకుంటుంది, వెటర్నరీ వాళ్ళు వెటర్నరీ, హార్టికల్చర్ వాళ్ళు హార్టికల్చర్ తీసుకుంటున్నప్పుడు అటవీ శాఖలో ఎందుకు తీసుకోకూడదు అనే ఉద్దేశంతో వారికి కూడా ప్రాధాన్యతనిచ్చే విధంగా చర్యలు తీసుకోబడ్డాయి. అలాగే అడవికి సంబంధించినటువంటి రీసెర్చ్ ప్రాజెక్ట్స్ అనేవి ఫారెస్ట్ ఫ్యాకల్టీ ద్వారా ఎంకరేజ్ చేస్తూ రీసెర్చ్ ద్వారా వచ్చినటువంటి విషయాలని ఫీల్డ్లో ఇంప్లిమెంట్ చేయడం కూడా జరుగుతుంది. చక్కటి అవగాహనతో ఫారెస్ట్ కాలేజీ డెఫినెట్గా ఫ్యూచర్లో ఫారెస్ట్ యూనివర్సిటీగా అభివృద్ధి చెందుతుందని అనుకుంటున్నాను. చక్కటి ఫెసిలిటీస్ డెవలప్ చేయడం జరిగింది. ఇది మనకు హైదరాబాద్ నుంచి ఒక 45 కిలోమీటర్ల దూరంలో సిద్దిపేట జిల్లాలోని ములుగు ప్రాంతంలో ఇది ఉంది. అంటే మొట్టమొదటి సంవత్సరం నుంచే ఇవన్నీ మనం విజువలైజ్ చేసుకున్నాం. ఇది యూనివర్సిటీగా ఎదగాలి, ఇందులో నుంచి మనకు ఐఎఫ్ఎస్ అధికారులు రావాలి, ఐఎఫ్ఎస్ అధికారుల కంటే అందరూ అన్ని స్థాయిల్లో అధికారులు కాగలగాలి, అయినప్పుడే ఫారెస్ట్రీ అనేది సమాజంలో ఒక ఇంపార్టెన్స్ అనేది పెరుగుతుంది. నేను విద్యార్థులకు అదే చెప్పాను, మీరు అందరూ మున్సిపల్ కమిషనర్స్ అవ్వాలి. మున్సిపల్ కమిషనర్ అయితే 50% జనాభాలో మీరు అవగాహన తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు అడవి పట్ల, పర్యావరణం పట్ల అనేది. సో మొదటి సంవత్సరం నుంచే వాళ్ళకి ఇండక్షన్ కోర్సెస్ కానీ, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్నెస్ కానీ, హయ్యర్ ఎడ్యుకేషన్ అవగాహన కల్పించడం కానీ, ఫస్ట్ ఇయర్లో బేసిక్స్ ఉన్నప్పటికీ సెకండ్ ఇయర్ నుంచి సెలెక్టివ్గా ఎవరికి రీసెర్చ్ ఉంటే వాళ్ళకు ఆ సైడు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్ సైడు కోచింగ్ అనే విధంగా చర్యలు తీసుకోబడ్డాయి. అది చక్కటి ఫలితాలు ఇవ్వండి. దానికి తోడుగా మనం అవగాహన కూడా పిల్లలందరినీ హైదరాబాద్లో డిఫరెంట్ సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, స్టేట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ తిప్పడము, అవి ఏం చేస్తున్నాయి, వాటి వల్ల వారికి అవగాహన కలగడము, అభివృద్ధి అంటే ఎలా ఉంటుంది అనేది చేపట్టము. అలాగే ఆ చర్యలన్నీ తీసుకోవడం వల్ల దాదాపు ఒక 100 మంది విద్యార్థులు బయటి కంట్రీస్లో కానీ, దేశంలో ఉన్నటువంటి వివిధ అటవీకి సంబంధించినటువంటి ఉన్నత విద్యాలయాల్లో సీట్లు సంపాదించడం జరిగింది. అలాగే దాదాపు 100 మంది విద్యార్థులు వివిధ ఉద్యోగాల్లో స్థిరపడడం జరిగింది. అంటే అక్కడి నుంచి వచ్చింది మ్యాక్సిమం ఈ రోజు వరకు బయటకు వచ్చిన వాళ్ళు 200-250 ఉంటారు. బట్ అందరూ చక్కగా సెటిల్మెంట్ కూడా జరుగుతుంది. దానికి తోడు ఫారెస్ట్రీలో ఒకసారి డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు పడ్డాయంటే ఇంకా అక్కడ ఉద్యోగం లేని వాళ్ళు లేరు అనేది డెఫినెట్గా ఉంటుంది. ఇంకా భవిష్యత్తులో యూనివర్సిటీగా ఎదగాలని కోరుకుంటున్నాను. ఇంకా విద్యార్థులు, ఫ్యాకల్టీ మెంబర్స్ పెద్ద ఎత్తున సక్సెస్ అచీవ్ అవ్వాలని కోరుకుంటున్నాను. మాకు కూడా ఎంతూజియాజం ఏంటంటే డే 1 నుంచి నేను ఉన్నాను కాబట్టి ఫస్ట్ కాన్వకేషన్ వచ్చేసరికి 5వ సంవత్సరం. సో 5వ సంవత్సరంలో బాగా చేయాలి. కోవిడ్ టైం అయినా కూడా చాలా ఆడంబరంగా ఉన్న వసతుల్లోనే ఎంటైర్ డిపార్ట్మెంట్ని మొబిలైజ్ చేయడం జరిగింది. అప్పట్లో అటవీ శాఖ మంత్రి వర్యులు, చీఫ్ సెక్రటరీ గారు వారందరూ రావడం జరిగింది. అదే రోజు ఆడిటోరియం 400 సీటర్ ఆడిటోరియం ఆల్మోస్ట్ వరల్డ్ క్లాస్లో ఉంటుంది, అది ఇనాగ్రేట్ చేసుకొని అదే రోజు అంటే ఒక విశ్వవిద్యాలయంలో ఎలా అయితే కాన్వకేషన్ జరుగుతుందో అదే పద్ధతిలో ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆధ్వర్యంలో అది కండక్ట్ చేయడం జరిగింది. అది చాలా గొప్ప అనుభూతి. అంటే నాకు స్పెషల్లీ ఫ్రమ్ డే 1 నుంచి ఉన్నాను కాబట్టి విద్యార్థులు పట్టాలు తీసుకుంటుంటే కలిగే ఆనందం, వాళ్ళ ముఖాల్లో చూసినటువంటి ఆనందం అది వేరుగా ఉంటుంది. అబ్దుల్ కలాం గారితో కలిసే అదృష్టం ఒకసారి నేను ఎంసీఆర్హెచ్ఆర్డీలో జాయింట్ డైరెక్టర్ జనరల్గా ఉన్నప్పుడు 86th ఫౌండేషన్ కోర్సు వాలిడిక్టరీ ఫంక్షన్కి వచ్చారు వారు ముఖ్య అతిథిగా. సో వారితో డయాస్ షేర్ చేసుకోవడము,
వారి ద్వారా నా పేరు పలకడము డయాస్ మీద ఉన్నందుకు గాను యాజ్ ఎ కోర్స్ డైరెక్టర్ గాను, సో అది ఒక మర్చిపోలేనటువంటి అనుభూతి. అంత గొప్ప శాస్త్రవేత్త, గొప్ప మనిషి, మన దేశానికి ఎంతో చేసిన వ్యక్తి. సో అలాంటి వారు ఎప్పటికీ ఆదర్శంగా ఉంటారు. వారితో వేదిక పంచుకోవడం అనేది మర్చిపోలేని అనుభూతి. ఆయన సింప్లిసిటీ ఏంటంటే ఆయన మాట్లాడే పద్ధతిలో కూడా సింప్లిసిటీ ఉంటుంది. సింపుల్ అండ్ క్లియర్ మెసేజ్. మీరు అందరూ భావి భారత నిర్మాతలు, మీరు ఏం కోరుకుంటున్నారు, భారతదేశం ఎలా ఉండాలని అలా ముందుకు తీసుకెళ్ళండి అనేది ఆయన సింపుల్ మెసేజ్. ఇంటెగ్రిటీ అనేది, హానెస్టీ అనేది, ఇవన్నీ ఒక భారతదేశ నిర్మాణంలో ఎలా ఉంటాయి, ఎలా ముఖ్య పాత్ర పోషిస్తాయి, అందులో మీరు లీడర్స్గా ఉండబోతున్నారు, మీరు భావి భారత నిర్మాతలు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు స్టూడెంట్స్ దశ దాటి ఆఫీసర్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారు. సో భావి భారత నిర్మాతలు అనే ఉద్దేశంతో చక్కటి సందేశాన్ని ఇచ్చారు ఆ రోజు. 1 hour ప్రోగ్రామ్ నేను మాట్లాడాను, తర్వాత డీజీ గారు మాట్లాడారు, తర్వాత చీఫ్ గెస్ట్ గారు మాట్లాడారు, తర్వాత కొన్ని మెడల్స్ ఇచ్చారు. ఆయన స్పీచ్లో అన్నారు, ద కోర్స్ ఈజ్ డిజైన్డ్ వెరీ వెల్ అండ్ ద కోర్స్ ఇంపార్టింగ్ ఈజ్ డన్ బై MCRHRD ఇన్ ఎక్సలెంట్ మేనర్ అని. సో దట్ వాజ్ ఏ పాజిటివ్ టేక్ ఫర్ అస్. ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇంకొక మ్యాండేట్ ఏంటంటే మీరు ఈకో టూరిజంని అభివృద్ధి చేయాలి తెలంగాణ రాష్ట్రంలో అనేది ఇంకో మ్యాండేట్. అయితే గత 4 సంవత్సరాల్లో ప్రాఫిట్ మేకింగ్ కూడా బాగుంది కాబట్టి డైవర్సిఫై చేసుకోవడానికి బిజినెస్ యాక్టివిటీ ఈకో టూరిజం మనం పెద్ద ఎత్తున తీసుకోవాలని ముందుకెళ్ళాము. అందులో భాగంగా కొత్త గవర్నమెంట్ ఫార్మేషన్ అయిన తర్వాత ఈకో టూరిజం పాలసీ తీసుకురావడం జరిగింది. ఆ పాలసీకి అనుగుణంగా మనం చర్యలు చేపట్టబోతున్నాము. ప్రత్యేకమైన ప్రదేశాలు ఎక్కడైతే ఈకో ఎక్స్పీరియన్సెస్ ఆపర్చునిటీ ఉందో ఆ ప్రదేశాలన్నీ గుర్తించడం జరిగింది. దానికి అనుగుణంగా అభివృద్ధిని ఎలా చేయాలి అనేది 2 మేజర్ కాన్ఫరెన్సెస్ పెట్టి డిస్కస్ చేయడం జరిగింది. అందులో భాగంగా మనం ఒక లోగో డిజైన్ చేసుకున్నాము మన బ్రాండ్ ఇమేజ్ గురించి, దక్కన్ వుడ్స్ అండ్ ట్రైల్స్ అని. సో ఆ బ్రాండ్ని ఉపయోగించి జంగల్ లాడ్జెస్, కర్ణాటకలో ఉన్న జంగల్ లాడ్జెస్ లైన్లో దక్కన్ వుడ్స్ అండ్ ట్రైల్స్ మన తెలంగాణ బ్రాండ్గా రూపొందించుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. గత 10 సంవత్సరాల్లో 3 ఈకో టూరిజం ప్రాజెక్ట్స్ మనం చేపట్టాం. అయితే అవన్నీ హైదరాబాద్ ప్రాంతంలోనే ఉన్నాయి, కన్సెషనరీస్ ద్వారా చేయడం జరిగింది. అయితే ఈ వృక్షపరిచయ క్షేత్రం కానీ, వర్చువల్ సఫారీ కానీ, పాలపిట్ట కానీ ఇవన్నీ మనమే అభివృద్ధి చేసి మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇవి కాకుండా ఫీల్డ్లో నందిపేట బ్యాక్ వాటర్స్ కానీ, మంజీరా బ్యాక్ వాటర్స్ కానీ, సాగర్ బ్యాక్ వాటర్స్ కానీ, ఇవి కాకుండా మన అడవి ప్రాంతాల్లో ఉన్నటువంటివి, వికారాబాద్ అడవిలో ప్రాంతం ఉన్నటువంటివి కానీ, ఖమ్మంలో ఉన్నటువంటి అడవి ప్రాంతాలు కానీ, అమరాబాద్ అటవీ ప్రాంతం కానీ, కవాల్ టైగర్ రిజర్వ్ ప్రాంతం కానీ, వీటన్నింటిలో ఏంటంటే ముఖ్యంగా కొత్త వాళ్ళకి అడవిలోకి పోవడం అనేదే ఒక అనుభూతి. అక్కడ నుంచి సన్సెట్ చూడడము, సన్ రైజ్ చూడడము, లేదంటే అక్కడ ఉన్నటువంటి చెరువు పక్కన కూర్చొని పక్షులను చూడడము, పొద్దున పూట నీళ్లు తాగడానికి వచ్చే జంతువులను చూడడం అనేది చాలా అరుదైనటువంటి అవకాశం. సో ఈ అవకాశాలు కల్పించాలి. కల్పించినప్పుడే అడవి పట్ల కానీ, అడవి జంతువుల పట్ల కానీ ఒక అవినాభావ సంబంధం ఏర్పడుతుంది. అదే దీన్ని కాపాడుకోవాలి అనేది మనసులో నాటుకుంటుంది. కాబట్టి ఇలాంటి ప్రదేశాలన్నీ మనం ఐడెంటిఫై చేసి ఏ విధంగా మనం విజిటర్స్కి ఎక్స్పీరియన్స్గా, అంటే వచ్చి చూస్తే ఒక ఎక్స్పీరియన్స్గా జ్ఞాపకంగా మిగిలిపోవాలి, వాళ్ళకి మళ్ళీ రావాలి, లేదు పక్క వాళ్ళకి చెప్పాలి, వెళ్ళి చూసి రావాలి అనే జ్ఞాపకంగా మిగిలిపోవాలనే ఉద్దేశంతో మనం అమరాబాద్ టైగర్ రిజర్వ్లో అలాగే కవాల్ టైగర్ రిజర్వ్లో రెండిట్లలో మనం దాదాపు ఒక 20 సఫారీ వెహికల్స్ ఇవ్వడం జరిగింది కార్పొరేషన్ తరఫున, అంటే మినిమల్ ఇంట్రెస్ట్తో. అండ్ దట్ ఈస్ ఎ ఎక్సలెంట్ ఇనిషియేటివ్. ఫస్ట్ టైం మన స్టేట్లో సఫారీ అనేది పెద్ద ఎత్తున ప్రారంభించబడి సక్సెస్ఫుల్గా నడపడం జరుగుతుంది. ఎందుకంటే మనకు రిటర్న్ పే చేసేస్తున్నారు, ఇన్స్టాల్మెంట్స్ కానీ వడ్డీ కానీ పే చేసేస్తున్నారు. కాబట్టి దే ఆర్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ అనేది మనకు అర్థమవుతుంది. దాన్ని లీడ్గా తీసుకొని మనం నందిపేట బ్యాక్ వాటర్స్లో CSR కింద మనం ఈ ప్రాజెక్ట్ ఒకటి టేకప్ చేస్తున్నాము. అలాగే మనము ఈకో టూరిజం కింద పెద్ద ఎత్తున ఒక 20 ప్రాజెక్ట్స్ వచ్చే 3 సంవత్సరాల్లో కల్పించాలి అనే ఉద్దేశంతో కనీసం ఒక 50 కోట్ల రూపాయలు దానికి కేటాయించుకొని ఈకో టూరిజం మీద ఇన్వెస్ట్ చేయాలి అనే ఉద్దేశంతో పాలసీకి అనుగుణంగా ముందుకెళ్ళాలనుకున్నాము. అలాగే ఇంటిగ్రేటింగ్ విత్ అదర్ టూరిజం, టెంపుల్ టూరిజం కావచ్చు, ఇంకో హెరిటేజ్ టూరిజం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవన్నిటికీ అనుసంధానం చేసుకుంటూ ప్రకృతి పర్యావరణ పర్యాటకాన్ని కూడా పెంపొందించాలనేది ఉద్దేశం. సో ఇవి సర్క్యూట్స్ ఐడెంటిఫై జరిగింది, ప్రదేశాలు ఐడెంటిఫై జరిగింది, పాలసీ వచ్చింది. ఇప్పుడు చేయాల్సిందంతా మనము ఎక్స్పీరియన్సెస్ క్రియేట్ చేసి ఎక్స్పీరియన్స్ ఉండే ప్లేస్లలో పర్యాటకులకు అనుగుణంగా సౌకర్యాలు పెంపొందించే దిశగా మనం ముందుకెళ్తున్నాము. అందులో భాగంగానే ఇనిషియల్గా మనము నందిపేట బ్యాక్ వాటర్స్,
సాగర్ బ్యాక్ వాటర్స్, అలాగే వికారాబాద్, కనకగిరి, పులిగుండం, ఈ ఒక 4-5 ప్రాజెక్ట్స్ ముందుకు తీసుకెళ్తాము ఈ సంవత్సరం. వచ్చే సంవత్సరం ఇంకా చాలా ప్రదేశాలు ఉన్నాయి. అయితే ఈ వెళ్ళిన ప్రదేశాల్లో కూడా ఒక అనుభూతిగా ఉండాలి, ఏదో వెళ్ళడము రావడం అనేది కాకుండా అడవి చూడడంతో పాటు, అడవి జంతువులు చూడడంతో పాటు చిన్న చిన్న ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. నేచర్ ట్రయల్ అని ఒక 100 మీటర్లు నడిస్తేనే దాంట్లో ప్రకృతికి సంబంధించిన ఎన్నో రహస్యాలు, ప్రకృతికి సంబంధించిన ఎన్నో నిగూఢ అర్థాలు మనం చూసి నేర్చుకోవడానికి అవకాశం ఉంది. అలాంటి నేచర్ ట్రయల్స్ ఎక్స్పీరియన్షియల్గా క్రియేట్ చేయడం అనేది ఒకటి. లేదు బ్రంచ్ విత్ బర్డ్స్, లంచ్ బర్డ్స్ మనము కూర్చొని తింటున్నట్టుగా ఒక ప్రదేశాన్ని క్రియేట్ చేయడము. అలాగే చెరువు ఒడ్డున కూర్చొని సూర్యోదయం చూడడము, లేదు సూర్యాస్తమయం చూడడము, పొద్దున్నే వెళ్ళి బర్డ్స్ వాచింగ్ చేయడము, బర్డ్ వాచర్స్ క్లబ్ అనేది. సో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్, ఒక్కొక్క ప్రదేశం ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. ఆ స్పెషాలిటీకి అనుగుణంగా మనం పర్యాటకులకి వసతులు ఏర్పాటు చేసి, ఏదో 5 స్టార్ ఫెసిలిటీ ఉండాలి, మనకు బీర్ దొరకాలి, మందు దొరకాలి, 5 స్టార్ హోటల్ ఉండాలి, అలాంటిది కాకుండా ఒక ఫేజ్ వైజ్గా మొదటి ఫేజ్లో ఓన్లీ సింపుల్ టెంపరీ స్ట్రక్చర్స్, టెంట్స్ వాటిని ఏర్పరచుకోవడము, వాష్రూమ్స్ ఏర్పాటు చేసుకోవడము, భోజన వసతి, అలాగే ఎక్స్పీరియన్షియల్ సైట్స్ డెవలప్మెంట్. తర్వాత రెండో ఫేజ్లో ఆ ప్రదేశం క్లిక్ అయితే కొన్ని కాటేజెస్, డైనింగ్ హాల్ అట్లా పెట్టుకోవడము, ఒక ఈకో అవేర్నెస్ సెంటర్ అలా పెట్టుకొని అది సెకండ్ ఫేజ్. థర్డ్ ఫేజ్కి వచ్చేసరికి మనకు తెలిసిపోతుంది దీని పొటెన్షియల్ ఏంటి, దీనికి కెపాసిటీ ఎంతమందిని అట్రాక్ట్ చేయగలుగుతుంది, దీనికి వస్తే మనం ఎంతమందికి వసి చూడగలం అనుకున్నప్పుడు, పెద్దగా ఉంది అనుకున్నప్పుడు మార్కెట్ విల్ కమ్ ఇన్ టు ద పిక్చర్. బయటనే ఆటోమేటిక్గా డెవలప్మెంట్స్ వచ్చేస్తాయి. కాబట్టి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ కంటే పర్యాటకులకు సింపుల్ వసతులు, అలాగే ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళు మర్చిపోని అనుభూతిగా మిగిల్చడానికి మనం ట్రై చేయడం అనేది ప్రకృతి పర్యాటకంలో ముఖ్యమైనటువంటి ఉద్దేశము. ఆ దిశగా మనం ముందుకు వెళ్తున్నాము. డిఎఫ్ఓస్కి కూడా, యంగ్ జనరేషన్ డిఎఫ్ఓస్ అదొక ఛాలెంజ్గా, టార్గెట్గా పెట్టుకొని కూడా ముందుకెళ్తున్నారు. ఇప్పుడు మనకు అర్బన్ ఫారెస్ట్ పార్క్స్ కవర్ అయింది. దాని తర్వాత మోస్ట్ అపీలింగ్ టు ద పబ్లిక్ విల్ బి ఈకో టూరిజం ఓన్లీ. సో ఈకో టూరిజం అనేది గత 3 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను. నేను సపోర్ట్ చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా జరిగినాయి. మనం చేసే ప్రాజెక్ట్స్ కన్సెషనరీ ద్వారా కూడా, ఇప్పుడు మనం ఇక్కడ చేసిన పాలపిట్ట కానీ, ఇది పక్షిపరిచయ క్షేత్రం కానీ, వర్చువల్ సఫారీ కానీ కూడా పెద్ద ఎత్తున క్లిక్ అయింది. మనకు ఆల్మోస్ట్ రెవెన్యూస్ డబుల్ అయినాయి, ఫుట్ఫాల్స్ డబుల్ అయినాయి. అలాగే మనకు కవాల్ టైగర్ కానీ, మన అమరాబాద్ టైగర్ కానీ, ఈ సఫారీ వెహికల్స్ ఇంట్రొడక్షన్ వల్ల కూడా చాలా పెద్ద ఎత్తున విజిటర్స్కి ప్రయోజనం అవుతుంది, ఇటు ఫెసిలిటీస్ డెవలప్మెంట్కి ప్రయోజనం అవుతుంది. విజిటర్స్ దగ్గర వసూలు చేసిన డబ్బులు మనం మళ్ళీ అడవిలోనే ఇన్వెస్ట్ చేస్తాం, ఫెసిలిటీస్కే ఇన్వెస్ట్ చేస్తాం. కాబట్టి అది పెద్ద ఎత్తున ముందుకెళ్తున్నాము. అలాగే ఇంకా కొంచెం స్పీడ్ పెంచి ఇంకా పెద్ద ఎత్తున చేయాలి అనేది ఉద్దేశం. ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే ముచ్చెర్లలో కూడా వరల్డ్ క్లాస్ నెట్ జీరో సిటీ అనేది ఒకటి, ఫ్యూచర్ సిటీ అనేది ఒకటి, నెగటివ్ కార్బన్ సిటీ అనేది ఒకటి అలా ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఆ ప్రదేశంలో కూడా ఇంకా పెద్ద ఎత్తున అక్వేరియం కానీ, బర్డ్ పార్క్ కానీ, లేదు ఎగ్జోటిక్ సఫారీ కానీ, లేదు ఇంకా న్యూయార్క్ సెంట్రల్ పార్క్ టైప్లో ఫెసిలిటీ కానీ, అవన్నీ చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాము. త్వరలోనే ముందుకెళ్తారని నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ ఏం జరిగేదంటే, దాదాపు రిటైర్ కావస్తున్నటువంటి సీనియర్ మోస్ట్ అధికారులని ఎండీగా పోస్ట్ చేసేవారు. వారు వచ్చి 3 నెలలు, 6 నెలలు, 1 సంవత్సరం పాటు ఉద్యోగం నిర్వర్తించి వెళ్ళిపోయేవారు. దానివల్ల ఒక కంటిన్యూటీ అనేది ఉండకపోయేది. నేను వచ్చే ముందు ఏం జరిగిందంటే, కోవిడ్ 2 సంవత్సరాలు కోవిడ్ ఉండడం వల్ల కూడా పూర్తిగా స్తబ్దుగా ఉండింది. బొటానికల్ గార్డెన్లకు వచ్చేవాళ్ళు ఎవరు లేరు, అక్కడ లేబర్ లేకపోవడం వల్ల హార్వెస్టింగ్ జరగలేదు. దానికి తోడు కోవిడ్ వల్ల డిమాండ్ పడిపోవడం జరిగింది పల్పువుడ్కి. అన్ని రకాల సమస్యలతో అలరారుతూ ఉండేది ఇది. సో ముఖ్యంగా కార్పొరేషన్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే, 1975వ సంవత్సరంలో అటవీ మీద మనం ప్రెషర్ తగ్గించి ఈ ప్లాంటేషన్స్ ద్వారా మనకు కావాల్సిన ఇండస్ట్రీస్, పేపర్ ఇండస్ట్రీ కానీ, ఇంకోటి కానీ, రేయన్ ఇండస్ట్రీ కానీ, వాటికి ఈ కలపను అందిస్తే అటవీ మీద భారం తగ్గుతుంది. అలాగే కొంతమందికి ఉపాధి అనేది లభిస్తుంది, మిల్లుల ద్వారా కావచ్చు, వృక్షాలు పెంచడం ద్వారా కావచ్చు అనే ఉద్దేశంతో ఈ కార్పొరేషన్స్ అటవీ శాఖ భూములని లీజ్గా ఇస్తూ ఇది ప్రారంభించడం జరిగింది. మన కార్పొరేషన్కి దాదాపు 75,000 ఎకరాల ఏరియా ఉంది మన ఆధ్వర్యంలో. ప్రతి సంవత్సరం అటవీ శాఖకు లీజ్ పే చేస్తాం మనం. సో ఈ లీజ్ పొందినటువంటి భూముల్లో మనం నీలగిరి మొక్కలు కానీ, వెదురు మొక్కలు కానీ పెంచి ఇండస్ట్రియల్ డిమాండ్ అనేది మనం మీట్ చేయగలుగుతున్నాము. దీనికి ఒక ప్రత్యేకమైన స్టాఫ్ ఉన్నారు. అలాగే
కొంత ఇకో టూరిజం అనేది కూడా మనకు మ్యాండేట్లో ఉండింది. అయితే ఈ మధ్య కాలంలో మనం దాని ప్రాముఖ్యతను గుర్తించి ఇంకా ఇప్పుడు పెద్ద ఎత్తున ముందుకు వెళ్తున్నాము. అయితే ఈ కార్పొరేషన్లో ముఖ్యంగా నేను చెప్పినట్టు దాదాపు ఒక 20-30 సేల్స్ కండక్ట్ చేయడం జరిగింది నేను జాయిన్ అయ్యే ముందు. జాయిన్ అయిన తర్వాత కూడా రెస్పాన్స్ లేదు. ఎందుకు అని అంటే మనకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఫస్ట్ 3 ఏళ్ళు కార్పొరేషన్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్తో 2015 మే 14వ తారీఖుకి మనం దశాబ్ది పూర్తి చేసుకుంటాం. దశాబ్దిలో భాగంగా ఫస్ట్ 3 సంవత్సరాలు హార్వెస్టింగ్ అనేది చేయలేదు, ఎందుకంటే బైఫర్కేషన్ ఇష్యూస్ వల్ల. తర్వాత 2 సంవత్సరాలు బాగా జరిగింది, తర్వాత కోవిడ్ అనేది స్టార్ట్ అయ్యింది. సో ఈ మొత్తం దశాబ్ద కాలంలో చూసుకుంటే నేను గత 4 సంవత్సరాల 2 నెలల నుంచి నేను ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాను. గత 3 సంవత్సరాలు ఈ కార్పొరేషన్కి ఒక గోల్డెన్ పీరియడ్ అని అనుకోవాలి. ఎందుకంటే ప్రైస్ అనేది దాదాపు నేను వచ్చిన కొత్తలో 4,000-4,000కు తక్కువనే ఉండేది. ఇప్పుడు దాదాపు ఒక టన్నుకి 11,000 చొప్పున అమ్ముతున్నాం. అది ముఖ్యంగా మనం స్ట్రాటజైజ్ చేసుకొని విడతల వారీగా సేల్స్ పెట్టడము, కరెక్ట్ అగ్రిమెంట్ డేట్ అయ్యే సమయానికి క్లోజ్ చేయడము, బట్ ఎట్ ద సేమ్ టైం టార్గెట్స్ అచీవ్ అవ్వడము, అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా ప్రోగ్రెస్ అవ్వడం వల్ల ఈ కంపెనీలు కూడా మనకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలు కాబట్టి, సిరిపూర్ పేపర్ మిల్స్ అయితే మంచిర్యాల, ఆసిఫాబాద్ ప్రాంతం, ఐటీసీ అయితే మన సత్తుపల్లి, భద్రాచలము, కొత్తగూడెము, ఈ ప్రాంతాలు, ఖమ్మం ప్రాంతాలు దగ్గరగా ఉంటాయి కాబట్టి చక్కటి రేట్ ఇచ్చేసి దాదాపు 3 రెట్లు రేటు పెరిగింది. దీనికి ఇంకో కారణం ఏంటంటే మనకు ఫారెస్ట్ స్టీవర్డ్షిప్ కౌన్సిల్ అంటే ఉద్దేశం ఏంటంటే ప్లాంటేషన్స్ అందరూ పెంచుతారు, కానీ రెస్పాన్సిబుల్ మేనేజ్మెంట్, పర్యావరణానికి విఘాతం కలగకుండా పర్యావరణ అవగాహనతోటి ఈ ప్లాంటేషన్స్ అనేది పెంచుతున్నారు అనేది ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ రావడం జరిగింది మనకి. దానికి 3 అంచెలుగా ఆడిట్ ఉంటుంది. మొదట మనం తయారు చేసుకొని పంపించాలి ఇన్ఫర్మేషన్, తర్వాత నేషనల్ ఆడిట్ అవుతుంది, తర్వాత ఇంటర్నేషనల్ ఆడిటర్ వస్తాడు, మళ్ళీ పీర్ ఆడిటింగ్ పంపిస్తాడు దాన్ని. సో అలా అన్ని ఆడిట్లు జరిగి మనకు మొత్తం ప్రదేశానికి మనకు ఎఫ్ఎస్సి సర్టిఫికేట్ రావడం వల్ల, ఎఫ్ఎస్సి సర్టిఫికేట్ అంటే బేసిక్గా టిక్ అండ్ ట్రీ అంటారు దాన్ని. టిక్ అండ్ ట్రీ అంటే యువర్ రెస్పాన్సిబుల్ ఇన్ మేనేజింగ్ ద ట్రీస్ అది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఆ లోగో ఉన్నటువంటి పల్ప్ వుడ్ ప్రోడక్ట్స్కి ఇంటర్నేషనల్గా డిమాండ్ ఉంటుంది. సో అది కూడా మనకు ఒక విధంగా ఒక రేట్ పెరగడానికి దోహదం చేసింది. బట్ మనం మినిమం ఛార్జెస్ కూడా మనం ఆ లోగో పొందడానికి మనం సర్టెన్ కొన్ని విషయాలు మనం ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి దానికి ఖర్చు ఉంటుంది. కాబట్టి ఆ ఖర్చును మనం తీసుకునే విధంగా మినిమం ఎస్కలేషన్ అనేది మనం అగ్రిమెంట్లో కూడా పెట్టుకొని, దానివల్ల మనం ఇప్పటివరకు గత 3 సంవత్సరాల్లో 60 లక్షలు ఖర్చు పెడితే మనకు దాదాపు 4,60,00,000 ఆదాయం వచ్చింది. అంటే దాదాపు 4 కోట్ల సర్ప్లస్ జస్ట్ బికాజ్ ద సర్టిఫికేషన్. అంటే సర్టిఫికేట్ అనేది గోడలకు తగిలించుకొని ఫ్రేమ్ చేసుకొని పెట్టుకునేది కాదు, దీనివల్ల ఉపయోగం చాలా ఉంది అనేది. అపార్ట్ ఫ్రమ్ దిస్ మినిమల్ వాల్యూ ఆఫ్ 4 crores బెనిఫిట్, మార్కెట్లో ఈ ప్రోడక్ట్కి ఉన్న డిమాండ్ వల్ల రేటు కూడా 3 అంతలు పెరిగింది. అంటే అదొకటే ఫ్యాక్టర్ కాకపోయినా కూడా 3 అంతలు రావడంలో దోహదం చేసింది.